ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న అనకాపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు లైన్ రాకేష్ గారికి, గెస్ట్ ఆఫ్ ఆనర్గా విచ్చేసిన నాకు అత్యంత ఆప్తులు పాస్టర్గా ఉన్నారు లైన్ రాజు గారికి, అలాగే మరొక మిత్రులు జిల్లా జిఎంటి లీడర్ లైన్ సుధీర్ గారికి, అట్లాగే రీజన్ చైర్పర్సన్ లైన్ శంకర్రావు గారికి, కార్యదర్శి లైన్ రత్నాగారి గారికి, ఆహుతులైన లైన్ సభ్యులకు ముందుగా హృదయపూర్వక నమస్సులు. అలాగే చక్కటి మాటలతో మనం పరిచయం చేసిన లైన్ రాజు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఏంటంటే ఒక ఎడ్యుకేషన్గా భావిస్తుంటాను. అదేవిధంగా గత స్మృతులను నెమరేసుకోవడానికి కూడా ఒక ప్రత్యేక వేదికగా కూడా భావిస్తుంటాను. పెద్దలు చెప్తుంటారు, జీవితంలో అత్యంత గొప్ప సంపద ఏంటంటే జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాల్లో కొన్ని ఏంటంటే మంచి జ్ఞాపకాలు ఉంటాయి, కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా ఉంటుంటాయి. మంచి జ్ఞాపకాలు ఆనందాన్ని ఇస్తే, ఆ చేదు జ్ఞాపకాలు అనేవి మనకి అనుభవాలు నేర్పిస్తూ ఉంటుంటాయి. అలాగే ఆ జ్ఞాపకాలు కూడా ఒక గొప్ప మంత్రశక్తి. అది ఆ జ్ఞాపకాలు మనం తెలుసుకున్నప్పుడు ఏంటంటే అది జరిగిన ఆ సందర్భానికి ప్రత్యక్షంగా అక్కడికి తీసుకెళ్ళిపోతుంటాయి. అట్లాంటి జ్ఞాపకాల్లో నెమరు వేసుకోవాలంటే అనకాపల్లికి చెప్పాలి అంటే ఎప్పుడు గుర్తుకొచ్చేది మిగతా చోట్ల ఏంటంటే కండువాలు వేయడమో లేకపోతే పూలదండలు వేయడమో ఇట్లాంటివి చేస్తుంటారు. కానీ ఇక్కడ ఒక సాంప్రదాయం ఏంటంటే మన పూర్వీకులు చెప్పినట్లుగా ఆ యాపిల్ పండు బత్తాయి పండు వేస్తూ ఆ విధంగా ఆహ్వానించడం అనేది ఏంటంటే కేవలం అనకాపల్లిలోనే చూస్తుంటుంటాం. అదే ఫలమో పుష్పం అని చెప్పి భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా. ఇక రెండవది కూడా ఏంటంటే చాలామందికి మేము ప్రేరణగా చెప్పేది కూడా ఏంటంటే జూన్ నెలలో సబ్స్క్రిప్షన్స్ కట్టకపోతే జూలైలో డ్రాప్ చేసే క్లబ్ అనకాపల్లి క్లబ్ అని కూడా అది కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఇక మూడవది ఎప్పుడో ఆ పూర్వకాలం జ్ఞాపకాలే మాకు తెలుసు, సన్షైన్ బాక్స్ అని. అది ఈరోజు మళ్ళీ చూస్తే ఆనందం కలిగింది అనకాపల్లి వారిని మెయింటైన్ చేయడం. ఇక బర్త్డే గ్రీటింగ్స్, అది కూడా నిజంగా ఒక గొప్ప సాంప్రదాయం, అది కూడా మీరు ఫాలో అవుతున్నారు. ఇక అన్నిటికంటే తీపి జ్ఞాపకాలు, బాధ కలిగించే జ్ఞాపకాలు అంటే మన డాక్టర్ సుబ్రహ్మ గారి గురించి మాట్లాడుకోవడం. ఆయన ఒక విజ్ఞాన ఖని. అది ఆయన రూపం అవునండి, ఆయన మాట అవునండి, ఆయన పలకరింపు అవునండి, ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఏంటంటే ఆయన హృదయం నుంచే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుండేది. నాకు బాగా గుర్తు 1998లో ప్రతిపాడు లైన్స్లో పెట్టిన తర్వాత ఒక సందర్భంలో ఆయన మా అందరినీ కలవడం, ప్రతిపాడు రావడం కూడా జరిగింది. ఒక సందర్భంలో ఆయన ఎస్ఎస్ రాజు గారు మాట్లాడుతూ ఉంటే అప్పుడు అన్నారు ఆయన, ఒరే ఎస్ఎస్, మన లైనిజానికి ఒక మంచి క్లబ్ బోర్డు వచ్చిందిరా, ప్రతిపాడు క్లబ్ అన్నారు. మీరు ఆయన నోటంట ఏమన్నా ఆ మాట ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ అప్పటి నుంచి ఆ ప్రతిపాడు క్లబ్ అనేక విజయాలు సాధిస్తూ ఆ క్లబ్ నుంచి నన్ను ఒక జిల్లా గవర్నర్గా, మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్గా ఆ పదవి పొందిన ప్రతిసారి కూడా ఏంటంటే ఆయన అభినందించే తీరు, ఆ రోజున ఆయన 1998లో చెప్పిన మాటలు కూడా ఇప్పుడు కూడా గుర్తుకొస్తుంటుంటాయి. అలాగే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, సాంప్రదాయాలు మారిపోతున్నాయి, పద్ధతులు మారిపోతున్నాయి. మన లైనిజంలోనే కాదు, ప్రతి చోట కూడా వివాహ వ్యవస్థ మారిపోయింది, పెద్దల పట్ల గౌరవం మారిపోయింది, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతా కూడా విచ్ఛిన్నమైపోయింది. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటున్నామో మనకు తెలియట్లేదు. కొన్ని పండగలకి పబ్బాలకి కలుద్దామంటే అప్పుడు కూడా ఆ నానమ్మ అమ్మమ్మ ఇంటికి వచ్చిన వాళ్ళు ఆ నానమ్మ అమ్మమ్మతో మాట్లాడే స్థితులు లేకుండా ఎవరి వంటి వాళ్ళ ఆండ్రాయిడ్ ఫోన్తోనే వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారు ఎవరికీ తెలియట్లేదు. ఈ స్థితిలో ఉంటే ఆ సుబ్రహ్మ గారిని, ఆ జ్ఞాపకాలు నేను చూసుకుంటే నాకు బాగా గుర్తు. ఆయన వయసు మా వయసు కూడా చాలా తేడా, కానీ ఆయన ఇచ్చే ఆ గౌరవం ఇదంతా కూడా ఎప్పుడైనా అనకాపల్లి క్లబ్ వస్తే మళ్ళీ మేము వెళ్ళే వరకు, ఆ కారు ఎక్కించే వరకు అట్లా ఉండడం. ఆ రోజుల్లో ఫోన్ లేకపోయినా ట్రంకాలు చేయడం, లేదంటే ఉత్తరం రాయడం, అనకాపల్లి వచ్చి వెళ్ళారు కదా, క్షేమంగా వెళ్ళారా లేదా అని చెప్పి ఆ పలకరింపులు, ఆప్యాయతలన్నీ చూస్తుంటే మళ్ళీ అలాంటి రోజులు వస్తాయా, అలాంటి మనుషులను చూస్తామా అనిపిస్తూ ఉంటుంది. ఇక అన్నిటికంటే ఇంకొకటి ఆయనకు ఉండేది, సుబ్బరామ గారి గురించి చెప్పేటప్పుడు అంటే ఎప్పుడైనా ఒకటి చెప్తుంటారు, బర్త్డే గ్రీటింగ్స్ చెప్పడంలో ఆయనకున్నంత పట్టు. ఆ రోజుల్లో ఆయన ఉత్తరాలు వస్తుంటే మళ్ళీ మళ్ళీ చదువుకునేవాడు. ఒక సందర్భంలో నేను మా మిసెస్ దగ్గర కూడా అవాసు పాలైపోయాను. నేను చాలా పూర్ ఆ విషయంలో. అసలు నా బర్త్డే నాకు గుర్తుండదు, నేను ఎవరైనా గ్రీట్ చేయను. ఒకసారి నాకు ఫోన్ చేసి, రమేష్ బాగున్నావా, ఎక్కడున్నావు అని చెప్పి, నిర్మల్ గారు ఎక్కడున్నారు అని చెప్పి అన్నారు. ఆవిడతో మాట్లాడుతుంటే చాలా థ్యాంక్స్ అంటుంది, అన్నీ అయిపోతుంది. ఏంటి థ్యాంక్స్ చెప్తున్నావు అంటే, ఈరోజు నా బర్త్డే. అరే నాకు తెలియదు అంటే, మీకంటే డాక్టర్ గారు రేట్ అని గుర్తుపెట్టి చెప్పారు. సో ఆ విధంగా ఏంటంటే సుబ్రహ్మ గారు ఆ పేరు పెట్టి పిలవడం,
అంటే లేడీస్ని కూడా అలా పేరు పెట్టిస్తూ ఆ విధంగా బర్త్డేస్ అప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే ఆయనకి మీరు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరమే మోదీ. సో ఈ రోజున ఆయన ఆ పలకరింపులతో ఆ ఆప్యాయతతో ఉన్నారు కాబట్టి ఆయన మన ముందు లేకపోయినా మనం ఈరోజు ఆయన గురించి చెప్పుకుంటున్నాం. అంటే ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే చెప్పుకోవాలి అంటే దానికి ఏంటో రకరకాల ఫ్లెక్సీలో పబ్లిసిటీలు ఇచ్చి మనం చెప్పించుకోవాలి డబ్బులు ఇచ్చి. కానీ ఈ రోజుల్లో ఆయన లేకపోయినా మనం చెప్పుకుంటున్నాం అంటే మనిషి యొక్క గుర్తింపు, మనిషి యొక్క గొప్పతనం. అదే నేను అంటుంటాను, చాలా సందర్భాల్లో చెప్తుంటాం, భగవంతుడిని ఒకసారి ఒక వ్యక్తి అడిగాడట, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్ అని. అంటే భగవంతుడు చెప్పాడు, దెర్ ఈజ్ నో మీనింగ్ టు ద లైఫ్ అన్నట్టు. అప్పుడు వెంటనే ఈ భక్తుడు అడిగాడు, దెన్ వై యూ హ్యావ్ క్రియేటెడ్ మీ అన్నట్టు. భగవంతుడు చాలా చక్కగా చెప్తాడు, ఐ హ్యావ్ క్రియేటెడ్ యూ థింకింగ్ దట్ యూ మే క్రియేట్ ఏ మీనింగ్ టు ద లైఫ్ అన్నట్టు. నేను నిన్ను సృష్టించింది ఎందుకంటే నువ్వు దానైనా అర్థాన్ని సృష్టిస్తావు అని. ఈ రోజుల్లో చాలామంది అర్థవంతంగా జీవించలేకపోతున్నాం, వ్యర్థంగానే జీవితాన్ని గడిపేస్తున్నాం. ఎందుకు పుట్టామో ఎందుకు చేసామో తెలియకుండా. అర్థవంతంగా జీవించిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళందరూ హృదయాలను ఉంటుంటారు. సో ఆ విధంగా మనం ఏంటంటే కొంతమందిని చూస్తుంటాం. నాయకుడు అనేవాడు, పెద్దలు ఇలాంటి వాళ్ళు అందరూ ఏంటంటే మన యొక్క మరణం ఆ 10 రోజులతో అయిపోతుంది, కానీ నాయకుడి యొక్క మరణం మరణించిన దగ్గర నుంచి మొదలవుతుంది. అక్కడి నుంచి వాళ్ళ గురించి శాశ్వతంగా చెప్పుకుంటుంటారు. సో అట్లాంటి మహోన్నత వ్యక్తి మన లైన్ డాక్టర్ సుబ్బరామ్ గారు. సో ఆయన ఎండోమెంట్ లెక్చర్లో ఈరోజు ఏంటంటే పాల్గొనడం అనేది ఏంటంటే రాకేష్ గారు చెప్పిన వెంటనే మహానందంగా దాన్ని నేను వస్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ ఆ మహనీయుని గురించి మళ్ళీ స్మరించుకునే అవకాశం మనకు వస్తుంది కాబట్టి. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, మనిషి జీవించడం వేరు, బ్రతకడం వేరు. బ్రతకడం అంటే పశుపక్షాదులు మొత్తం అన్నీ కూడా బతికేస్తుంటాయి. అవి తింటుంటాయి, పడుకుంటుంటాయి, పిల్లలు కంటూ ఉంటాయి, అన్నీ చేస్తుంటాయి. కానీ జీవించడం అనేది ఏంటంటే మనం ఎప్పుడైనా ఒక మంచి పుస్తకం చదివినా, ఒక మంచి మాటలు విన్నా, ఒక సద్గోష్ఠిలో పాల్గొన్నా, లేదా ఒక సేవా కార్యక్రమంలో పాల్గొన్నా, ఇటువంటి క్షణాలన్నీ కూడా ఏంటంటే జీవించిన క్షణాలు. సో అట్లా చూసుకుంటే మనకు ఒక స్వామి వివేకానంద నుండి, మహాత్మా గాంధీ నుండి ఇలాంటి వాళ్ళంతా వాళ్ళ బ్రతికిన కాలంలో సుమారు 60% జీవించుంటారు. కానీ మనలాంటి వాళ్ళు లెక్కేసుకుంటే మనం బ్రతికిన కాలంలో మహా ఉంటే ఒక 4%, 5% జీవించి ఉండొచ్చు. కానీ ఈరోజు సుబ్బరామ గారి గురించి తలుచుకోవడం, ఆయన సభలో పాల్గొనడం అంటే ఇక్కడ గడిపిన 15 నిమిషాలు 20 నిమిషాలు అది జీవించిన క్షణాల కింద నేను భావిస్తుంటుంటాను. ఎందుకంటే అది మనకి ప్రేరణ కలిగిస్తుంది. దాంతో మళ్ళీ కొత్త తరానికి ఒక స్ఫూర్తి కూడా వస్తుంటుంది. అలాగే సుబ్బరామ గారి గురించి చెప్పాలి అంటే, నేను గవర్నర్ అయిన తర్వాత అప్పుడు క్లబ్ అధ్యక్షులు ఇక్కడే ఉన్నారు రమణ గారిని. ఆయన్ని బలవంతాన్ని తీసుకొచ్చి నాకు ఫోన్ చేశారు. మా రమణ చాలా సీనియర్ మెంబరు, ఎప్పుడైనా ప్రెసిడెంట్ చేయమంటే చేయట్లేదు, అలా దాటుకుంటూ వస్తున్నాడు. రమేష్, నేను బలవంతాన్ని మా రమణ ప్రెసిడెంట్ కింద చేశాను, నీ టైంలోనే చేయాలని చెప్పి ఆయన చేసిన తర్వాత అఫీషియల్ విజిట్ రోజు నేను మళ్ళీ సుబ్బరామ గారి ఇంటికి నన్ను తీసుకుని వెళ్ళి నన్ను మా మిస్సెస్ని ఆయన భోజనం పెట్టి ఆ తర్వాత నవ్వుతున్నారు నాతో. మా రమణ నాతో అంటున్నాడు, నువ్వు బలవంతం చేసావు కాబట్టి నేను ఆగాను. ఇప్పుడు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఎంత ఈజీగా ఇలాగైతే ఎప్పుడూ చేసేద్దరు కదా అనిపిస్తుంది అని చెప్పి సుబ్బరామ గారు నవ్వుతూ చెప్పడం. అన్నిటికంటే ఆ ఇంట్లో ఆయన మధ్యాహ్నం మమ్మల్ని అంటే పడుకోబెట్టే తీరు, ఆ బాత్రూమ్లు చూపించే తీరు చూస్తే స్టార్ హోటల్లో ఆ బ్యారర్స్ ఏ విధంగా చేస్తారో ఆ విధంగా, ఇదిగో రమేష్ ఇక్కడ బాత్రూమ్ ఇక్కడ ఉంది, ఫ్లష్ ఇక్కడ ఉంది, లేకపోతే ఇలా ఉంది, టవల్ ఇక్కడ పెట్టాను, మీరు ఇక్కడ పడుకోండి, ఎన్ని గంటలు లేపమంటారు అంటే ఆ వయసులో ఆయనకి అవసరం ఏంటి అంటే అక్కడ ఏంటంటే ఆయన ఇచ్చేది ఏంటంటే డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్న ఆ గౌరవం ఆయన చూసి నేను నేర్చుకున్నాను. ఎప్పుడు కూడా మనకు డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎవరైనా సరే వ్యక్తి కాదు అక్కడ కావాల్సింది, అక్కడ ఆ డిజిగ్నేషన్ మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈరోజు చాలా జిల్లాలో ఏంటంటే రకరకాల పాలిటిక్స్ వల్ల డిస్ట్రిక్ట్ గవర్నర్కి రెస్పెక్ట్ ఇవ్వకపోతుంటే నాకు సుబ్బరామ గారి మాటలు గుర్తుకొస్తుంటుంటాయి. సో అదేవిధంగా అక్కడ టెంపుల్ కోసం విజిట్ కోసం కూడా మేము వస్తున్నామని తెలిసి పాపం హైవేలో ఆ ఆర్చ్ దగ్గరే అలా నిలబడి ఆయన మళ్ళీ మమ్మల్ని కూడా తీసుకెళ్ళి, ఆయన అప్పుడు ట్రస్ట్ చైర్మన్ కింద ఏదో ఉండేవారు, ఆ పూజలు చేయించడం అదంతా కూడా. మళ్ళీ అప్పలరాజు గారి ఇంట్లో వివాహం అయితే నాకు బాగా గుర్తు. మేము 4-5 కలిసి వస్తుంటే కొత్తూరులో ఉండే ఆ కమ్యూనిటీ హాల్ ఆఫ్ మ్యారేజ్ జరుగుతుంది. ఆ జరిగే టైంకి ఇంచుమించు ఆ జంక్షన్లోనే వీళ్ళంతా మా కోసం వెయిట్ చేయడం చేస్తుంటే మేము, మీరు డాక్టర్ గారు మీరు ఇక్కడ ఉన్నారు ఏంటంటే, అబ్బాయి లైన్ లీడర్స్ అంతా వస్తున్నారు కదా, మీ అందరినీ తీసుకుని వెళ్ళాలి కదా అని చెప్పి మమ్మల్ని తీసుకుని వెళ్ళి భోజనాలన్నీ పెట్టి ఆ విధంగా వెళ్ళి తిరిగి పంపించడం, అవన్నీ కూడా ఏంటంటే చెరిగిపోయిన ఆప్యాయతలు ముద్దలు కూడా. సో ఆ విధంగా ఏంటంటే సుబ్బరామ గారు అనేక విషయాలు మాకు నేర్పడమే కాకుండా, ఈరోజు మార్నింగ్ నేను పిఏడి విజయ్ కుమార్ రాజు గారితో మాట్లాడాను. ఆయన ఏదో వచ్చినప్పుడు సాయంత్రం నేను అనకాపల్లి వెళ్తున్నానండి, సుబ్బరామ గారి ఎండోమెంట్ లెక్చర్ ఉంది, నాకు తెలిసిన నేను చెప్తాను, మీకు తెలిసిన అనుభవాలు ఏంటి అని.
అప్పుడు పిఏడి విజయ్ కుమార్ రాజు గారు, ఆయన కాబోయే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, ఆయన అద్భుతంగా 2 మాటలు చెప్పాడు నాకు. నేను చెప్తున్నాను రమేష్ గారు, నా లయన్స్ చరిత్రలో నేను ఇప్పటివరకు సుబ్బరామ గారు లాంటి నాయకుడిని చూడలేదు, అది నెంబర్ 1 అలాంటి నాయకుడైనా. రెండవది, ఆయన 61 ఎప్పుడు జాయిన్ అయినట్టున్నారు. ఒకసారి ఆయన ఏంటంటే నాకు తెలిసి, విజయ్ నీకున్న ఇంట్రెస్ట్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఈ జ్ఞానాన్ని నీకు ఇవ్వాలి కాబట్టి అని చెప్పి 1960 నుంచి ఆయన పోయే వరకు ఉండే మొత్తం లయన్స్ డిస్ట్రిక్ట్ డైరీస్, అట్లాగే మినిట్స్, మొత్తం రిపోర్ట్స్ అన్నీ కూడా నాకు ఇచ్చి, నువ్వు బాగా స్టడీ చేసి దీన్ని బట్టి ఎడ్యుకేట్ చేయి, అప్పుడు లయనిజం ఇంకా బాగుంటుందని చెప్పిన ఒక జ్ఞాన గని అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఏంటంటే ఆ జ్ఞానానికి జ్ఞానం ఉంది, ఆప్యాయతకి ఆప్యాయత ఉంది, అలాగే ప్రేమకి ప్రేమ ఉంది. మనకేంటంటే సాధారణంగా మనం అనుకుంటున్నాం, ఏదో బైబిల్లో ఒక కొటేషన్ ఉంటుంది, నీరర్ ది చర్చ్ ఫార్ ఆఫ్ ది గాడ్ అని. మన ఇంటి పక్కన చర్చ్ ఉంటే దేవుడు దూరంగా ఉంటుంటాడు. అలా సుబ్బరామ గారు మీ ఊరిలో పుట్టవచ్చు, మీ ఊరిలో డాక్టర్ అవ్వచ్చు, మీ ఊరిలో గతించవచ్చు, కానీ అలాంటి మనుషులు మనం ఏంటంటే దూరాన్ని చూసి మాకు తెలుస్తుంటుంది. అంటే ఎంత గొప్ప వ్యక్తి, ఎంత గొప్ప నాయకుడు, ఎలాంటి చూసే ఉంది అంతా కూడా. అలాగే అన్నింటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన ఆల్మోస్ట్ ఆల్ క్యాన్సర్ వచ్చి ముందు, అదే మా ఆఖరి ప్రయాణం. నోకరాజు గారు కూడా వచ్చినట్టున్నారు. మొత్తం మీద మేము సుబ్బరామ గారు అంతా కలిసి విజయవాడ వెళ్ళడం జరిగింది. తిరిగి వచ్చేటప్పుడు రాఘవేంద్రరావు గారి కారులో మేమంతా రావడం. రాఘవేంద్రరావు గారు, నేను, పిటి కుమారు, సుబ్బరామ గారు, ఇంకొరెవరు, మొత్తం 5, వర్మ గారిలో ఉంది, మొత్తం 5. ఆ ట్రైన్ పాపం విజయవాడ నుంచి తిరిగి వద్దామంటే ట్రైన్లు లేవు. ఆయన అడగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏమయ్యా రాఘవేంద్రరావు ఏంటి, ఎలా వచ్చారు ఏంటి అంటే, డాక్టర్ గారు కారు మీద వచ్చాం, మనం కలిసి వెళ్ళిపోదాం రండి అన్నారు. అంటే మీరు ఎంతమంది ఉన్నారు కదా, మీరు టైట్ అయిపోతుందేమో కదా అన్నారు. ఏం పర్లేదు డాక్టర్ గారు అంటే, లేదు ఎదురుగా వెళ్ళిపోతాం, లేదు ఉదయమైనా వెళ్తాం, పర్లేదు మీరు వెళ్ళిపోండి అన్నారు. లేదు డాక్టర్ గారు మీరు రండి అని చెప్పి రాఘవేంద్రరావు గారు పట్టెడితే ఆ కారు ఎక్కి కూర్చున్నారు. కానీ పాపం ప్రతి 3 నిమిషాలకి ఇలా ఒదిగిపోతూ ఉండేవారు, మీకు ఏమైనా టైట్ అవుతుందేమో, నేను ఇబ్బంది కలిగించు అని. ఆ విధంగా మేము రాత్రి నుంచి 12:30, 1 గంటకి మేము విజయవాడలో బయలుదేరి వస్తుంటే, తాడేపల్లిగూడెం వచ్చిన తర్వాత అక్కడ ఒక ప్రతిపాడు ఉంది. సుబ్బరామ గారు అలా చెప్తానే ఉన్నారు కౌళ్ళు. ఆ చెప్తుంటే ప్రతిపాడు వచ్చిన తర్వాత ఎవరో అన్నారు, ప్రతిపాడు వచ్చేయండి. అరే కౌలు చెప్పుకుంటే తెలియట్లేదు, అప్పుడే ప్రతిపాడు వస్తామా, రమేష్ అందరూ దిగిపోతామా అన్నారు. కాదు సార్, ఈస్ట్ కూడా ప్రతిపాడు కాదు, ఇది వెస్ట్. అలాగా అంతే, ఇంకా కౌలు చెప్పుకోవడానికి సమయం అన్నమాట అంతే అన్నారు. ఆ విధంగా వచ్చిన తర్వాత తుని వచ్చిన తర్వాత రాఘవేంద్ర గారు అన్నట్టు, వద్దు నేను అనకాపల్లిలో జాబ్ చేసి అలాగే వెళ్ళిపోతానని, నీకు చిన్నవాడైనా దండం పెడతాను, ఇప్పటివరకు నాకు చేసింది ఏదో విధంగా వెళ్ళిపోతాను, నన్ను వదిలేసి అని చెప్పి అక్కడి నుంచి ఎన్కరేజ్ కలిగించుకున్న బస్సు ఎక్కి ఆయన ఇలా వచ్చేసారు కదా. సో ఆ విధంగా ఏంటంటే ఎదురు మనిషికి ఏంటంటే ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అందరితో ఉంటూ, ఆ తర్వాత అదైన ఒక వారం రోజులుగా తెలిసింది సుబ్బరామ గారికి క్యాన్సర్ అనుమానం అని. ఆ స్ఫూర్తులు, ఆ పంచుకున్న మాటలు, ఆ రాత్రంతా చెప్పుకున్న కౌరులు చూసి వారం రోజులకే సుబ్బరామ గారికి క్యాన్సర్ అంటే ఒక తెలియని బాధ, దుఃఖం ఇదంతా కూడా. అది అయిన తర్వాత ఏం చేయాలి అంటే డెడ్ బాడీని కూడా చూడాలి అని చెప్పి ఆతృతతో మేము పరిగెట్టుకు వస్తుంటే మా లక్కీగా అప్పటికే తీసుకెళ్తున్నారు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి దాన్ని ఇవ్వడం జరిగింది. తీసుకెళ్తుంటే ఆ జంక్షన్లో కరెక్ట్గా జంక్షన్ దగ్గర చూడడం, అక్కడ డెడ్ బాడీకి పెట్టిన దండం పెట్టడం అనేది జరిగింది. ఫస్ట్ టైం నేను ఎప్పుడు చూడలేదు. ఎస్ఎస్ రాజు గారు కూడా సరిగ్గా మాతో పాటు ఆయన దిగారు. పిల్లవాడు చచ్చిపోతే అమ్మ ఏ విధంగా బాధపడుతుందో అట్లాగా ఆ సుబ్బరామ గారి గెడ్డం ఇవన్నీ ఇలా పెట్టేసుకుని ఏడ్చేస్తారు. ఆయన ముద్రెట్టేసుకుని చూస్తుంటే ఎస్ఎస్ రాజు గారికి సుబ్బరామ గారికి ఉండే ఆప్యాయత అప్పుడు తెలిసింది. మరి లైనిజం అదే బంధుత్వాలు, ఎక్కడో పుడతాం ఎవరో తెలియదు, క్యాస్ట్ ఏంటో తెలియదు, ఇవన్నీ తెలియదు, కానీ ఆ ఎఫెక్షన్ ఇవన్నీ కూడా అంటే ఆ మంచితనం వల్ల వస్తుంటుంది. ఆ తర్వాత పాపం మళ్ళీ కొడుక్కి ఇదంతా వచ్చిన తర్వాత కొడుకుని ఇక్కడ తీసుకొద్దామని చెప్పిన తర్వాత వెళ్ళి ఒకసారి నాకు ఫోన్ చేశారు. రమేష్, విష్ణు డెంటల్ కాలేజ్ అన్నీ కూడా మీకు క్షత్రియాస్తి కదా, నువ్వేమైనా రెఫరెన్స్ ఉంటే చూసి చెప్పు, బాబుని ఇక్కడ తీసుకొచ్చేస్తాను అంటే, గీతం దగ్గర కదా బాబు అంటే, గీతం కాకుండా అక్కడైతే బాగుంటుంది అన్నారు, చాలామంది చూడు అన్నారు. సరే అని చెప్పి ఏదో ఉన్నాను. డాక్టర్ గారు ఉందంటే రెఫరెన్స్ నేను చెప్తానంటే, ఆ బాబు ప్రతిపాడు వచ్చి ఆ ప్రతిపాడు మా ఇన్స్టిట్యూట్ తిరిగి వచ్చిన తర్వాత ఈ మాత్రం స్వీట్స్ వెళ్ళి పట్టుకుని వచ్చారు. ఇదెంతకండి మీరు తీసుకొచ్చారంటే, నేను తీసుకురావట్లేదు సార్, ఒరే విధవ అక్కడికి వెళ్తున్నారు, వెళ్ళి పట్టుకుని వెళ్ళి ముందు స్వీట్స్ ఇచ్చి తర్వాత మాట్లాడరా అని చెప్పి మా నాన్నగారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అండి అన్నారు. సో పిల్లలకి ఏ విధంగా సంస్కారం నేర్పాలో కూడా ఆ విధంగా సుబ్బరామ గారు చెప్పారు. తర్వాత అఫ్కోర్స్ ఆయన కూడా ఏంటంటే సుబ్బరామ గారి లాగే ఆయన కూడా హెల్త్ ప్రాబ్లం రావడం, అన్నింటికంటే గొప్పతనం ఏంటంటే ఆ బాడీ డొనేషన్, ఆయన కొడుకు ఇదంతా కూడా. సో ఈ విధంగా ఏంటంటే ఆయన కుటుంబమే కాదు మొత్తం అంతా కూడా తలుచుకుంటుంటే అనిపిస్తుంటుంది,
మానవత్వం గుబాళించాలి, మనుషులు మనుషులుగా బ్రతకాలి అంటే ఇలాంటి ఎండోమెంట్ లెక్చర్స్ పెట్టి నేటి తరానికి తెలియజేయాలి. ఎందుకంటే ఈ తరం తెలియట్లేదు, పెదనాన్న పిల్లలు ఎవరో తెలియట్లేదు, చిన్నాన్న పిల్లలు ఎవరో తెలియట్లేదు, ఆ బంధుత్వాలు బాంధవ్యాలు అన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. సో అట్లాంటి స్థితిలో ఏంటంటే ఈరోజు ఆయన గురించి కొద్ది నిమిషాలు మాట్లాడుకునే అవకాశం కల్పించిన లయన్స్ క్లబ్ అనకాపల్లి వారికి ఏంటంటే హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.